మరచి అనరామై మరచి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ సాయంత్రం. మన ఎస్ఎస్ లంకపల్లి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. పల్లీల చట్నీ ఎంతో రుచిగా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పల్లీల చట్నీ ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వేరుశనగ గుళ్ళు, కొంచెం కరివేపాకు, 5 పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ, తాలింపు దినుసులు, కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు, తగినంత ఉప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకుని చిన్న బాండీ పెట్టుకుందాం. బాండీలో ఒక 50 గ్రాములు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ ఈటెక్కిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి నూనెలో వేసి సిమ్లో పెట్టుకుని పచ్చిమిర్చి వేగనిద్దాం. పచ్చిమిర్చి వేగిపోయినాయి. పచ్చిమిర్చి వేగినాక పల్లీలు వేసుకుందాం. కొత్త పల్లీలు వేసుకుని పల్లీలను ద్వారగా వేయించుకుందాం. 2 నిమిషాల తర్వాత పల్లీలు కూడా ద్వారగా వేగిపోయినాయి. ఈ పల్లీలు తీసి పక్కన ఆరబెట్టుకుందాం. పల్లీలు ఆరిపోయినాక ఒక మిక్సీ జార్లో వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి, పల్లీలు, కొంచెం చింతపండు, తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. పల్లీలు, పచ్చిమిర్చి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం. చట్నీ తాలింపు పెట్టుకుందాం. ముందుగా మన పల్లీలు వేయించుకున్న నూనె మనకి కొంచెం మిగిలింది. అందులోనే చట్నీని తాలింపు వేసుకుందాం. బాండీలో నూనె వేడెక్కినాక తాలింపు దినుసులు వేసుకుందాం. ముందుగా ఒక ఎండుమిర్చి వేసుకుందాం. తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. జీలకర్ర, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్నాం. చక్కగా తాలింపు అయిపోయింది. కరివేపాకు కూడా వేసేసుకుందాం. తాలింపు దినుసులు ఇలా వేగిపోయినాక పల్లీల చట్నీని బాండీలోకి తీసుకుందాం. చక్కగా ఇలా వేసుకుని తక్కువ నూనె, ఎక్కువ పల్లీలు ఇలా మనం చట్నీ చేసుకుని ఇడ్లీలోకి, రాగి సంగటిలోకి తినొచ్చు. తర్వాత చివరగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుందాం. చట్నీని మన సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మనం సర్వ్ చేసుకోవటమే. చూసారు కదండి మన చట్నీ విధానం. పల్లీల చట్నీ చేసుకుంటే అందులో చింతపండు వేసుకున్నాం కాబట్టి మనం మనిషిలో ఉన్న పైత్యం కూడా పోతుంది. ఈ చట్నీ విధానం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.